Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Kings chapter 3 verse 14. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలోనిది. I will lengthen thy days. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. In the portion of our meditation, God appeared unto King Solomon in a dream. మనం చదువుకుంటున్న ఈ భాగంలో దేవుడు సొలొమోనుకి ఒక కలలో వచ్చినాడు. And he offered a blank check. Ask whatever you want. ఆయన నీకేం కావాలో అడుగు, ఒక బ్లాంక్ చెక్ మాదిరిగా ఇచ్చినాడు. God said, you can ask whatever you want. దేవుడు అన్నాడు నీకేం కావాలో అది అడగమన్నాడు. We read it in verse 5. మనం 5వ వచనంలో చదువుతున్నాం. If that chance is given to us, అటువంటి అవకాశం మీకు ఇస్తే, I don't know what I would have asked. అసలు ఒక నన్నే అడిగితే నేనేం అడుగుతానో నాకే I తెలియదు. do not know what you would have asked. నువ్వేం అడుగుతావో నాకు తెలియదు. Generally, the king will ask for the expansion of their kingdoms. సాధారణంగా రాజులు వారి రాజ్యము ఇంకా విస్తరించాలి అన్నది అడుగుతారు. Or sometimes they will ask for the victory over the enemies. లేకపోతే శత్రువుల మీద వాళ్ళకి విజయం కావాలి అని అడుగుతారు. Sometimes they will ask for the welfare of their subjects. లేకపోతే వారి కింద ఉన్న ప్రజలందరి యొక్క క్షేమము కొరకు అడుగుతారు. Like that, the kings will ask. ఆ రీతిగా రాజులు అడుగుతారు. Instead of asking for various other things, ఇలాగే వేరు సంగతులు అడిగే బదులు Solomon asked for knowledge from God. సొలొమోను దేవుని దగ్గర నుంచి జ్ఞానము కావాలని And అడిగాడు. that pleased God so much. అది దేవునికి ఎంతో ఇష్టమైంది. So in addition to what he asked for, అందుకే ఆయన ఏమడిగినాడో దానికంటే ఎక్కువగా God gave him more than his expectations. తను ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడిచ్చినాడు. I am reading, see what God said in verses 12 and 13. 12-13 వచనాలలో ఏం చెప్పినాడో దేవుడు చదువుతున్నాను వినండి. I have given thee a wise and understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. And I have also given thee that which thou hast not asked, both riches and honor, so that there shall not be any among the kings like unto thee all thy days. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. In 3:14, 3వ అధ్యాయం 14వ వచనంలో God promised Solomon long life. దేవుడు సొలొమోనుకి దీర్ఘాయుష్షు వాగ్దానం Oh, చేశాడు. if you walk in my ways. నువ్వు నా కట్టలను అనుసరించి నడుచుకుంటే. Oh, what a loving God he is. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి ఆయన. That's what Paul is writing to Ephesians. అదే అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఉన్నాడు. In Ephesians 3:20, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20లో we read like this. మనం ఈ విధంగా చదువుతున్నాం. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుబాటన్నిటికంటేను ఊహించుబాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి. If we see the background of this passage, ఒకవేళ ఈ భాగం యొక్క ముందు అంటే ఏముందో చూస్తే, background, వెనక చరిత్ర చూస్తే, David was king of Israel for 40 years. దావీదు ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. He ruled 7 years in Hebron ఆయన హెబ్రోన్లో 7 సంవత్సరాలు పాలించినాడు. and 33 years in Jerusalem. 33 సంవత్సరాలు యెరూషలేము నుంచి పాలించినాడు. And Solomon succeeded his father after a bit of struggle for succession, as we read in 1 Kings 1st chapter. మొదటి రాజులు 1వ అధ్యాయంలో మనం చదివినట్టుగా దావీదు తర్వాత రాజు అవ్వడానికి సొలొమోను కొంతకాలం కష్టపడి తర్వాత ఆయన స్థానంలో వచ్చినాడు. And there was a small struggle, చిన్న పోరాటం ఉండేది. చిన్న పోరాటం ఉండేది. We know a few things about Solomon. సొలొమోను గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు. What are they? ఏంటంటే అవి? He is the second son of Bathsheba. ఆయన బెత్షెబా యొక్క రెండవ కుమారుడు. The first one died. మొదటి కుమారుడు చనిపోయినాడు. Solomon succeeded David at his mother's request and father's approval. సొలొమోను తన తల్లి చేసిన వినతి ప్రకారము లేకపోతే తన తండ్రి దాన్ని ఆమోదించిన కారణంగా దావీదు తర్వాత రాజైనాడు. Preceding David's final breath, he issued some last words to Solomon. దావీదు తన మరణ పడక మీద చనిపోక ముందు కొన్ని నియమములు అంటే కొన్ని సంగతులు సొలొమోనుతో చెప్పినాడు. Then David confirmed the necessity of Solomon's obedience to God's laws.
సొలొమోను దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఎలాగ లోబడి ఉండాలో, అది ఎంత ప్రాముఖ్యమైందో అది దావీదు చెప్పినాడు. At the beginning of this chapter, ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో in verses chapter 3 verse 3, 3వ అధ్యాయం 3వ వచనంలో we read like this: ఇలాగుంది. Solomon loved the Lord and followed the instructions of his father David. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రియమయుంచెను. Now we discover that from this chapter that Solomon had a dream. ఈ అధ్యాయంలో మనం ఏం కనుక్కుంటున్నాము అంటే సొలొమోనుకి ఒక స్వప్నము, కల వచ్చింది. It was a unique experience. అది చాలా అసమానమైన అనుభవం. Normally, a prophet served as an intermediary between the Lord and the king. సాధారణంగా ఒక రాజుకి దేవునికి మధ్యలో ఒక ప్రవక్త మధ్యవర్తిగా ఉండేవాడు. Whatever the Lord wants to speak to the king, generally he used to send a prophet. దేవుడు తన రాజుతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అప్పుడు ఒక ప్రవక్తని పంపుతూ ఉండేవాడు. But Solomon had this rare privilege to be honored by the divine visitation. God only visited him. అయితే సొలొమోను ఈ గొప్ప ఆధిక్యత ఏంటి అంటే ఒక దైవికమైన ఆధిక్యత, దేవుడే తనని కలుసుకున్నాడు. So in that visitation, the Lord asked him, దేవుడు ఆ కలలో దర్శించి దేవుడు సొలొమోనుని అడిగినాడు, what do you want? నీకేం కావాలి? Ask and I will give it to you. నువ్వు అడుగు, నేను అది ఇస్తాను That's నీకు. why we read in chapter 3 verse 5. అందుకనే మనం 3వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాం. Solomon was very careful in response to God. దేవుడు అడిగిన ప్రశ్నకు చాలా జాగ్రత్తగా సొలొమోను జవాబిచ్చినాడు. He first recounted the qualities of God and how he was lavished his love and boundless faithfulness towards his father David. దేవుని యొక్క గుణశీలం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో దాని గురించి మాట్లాడుతూ తన కరుణా కటాక్షము తన తండ్రి అయిన దావీదు మీద ఎలాగ చూపించినాడో, ఆ మహాకృపను ఎలాగ చూపించినాడో ఆ విషయాలు ముందు చెప్పినాడు. And then Solomon described himself as a child, though he was a king. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఇంకా నేను బాలుడను అన్నట్టుగా ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు. That showed his humility before the awesome God. అందుకనే అంత మహాత్మితుడైన దేవుని ఎదుట తన దీనత్వమును కనపరుచుకున్నాడు. Actually, what he meant was that unlike David his father, he lacked experience in military leadership. అంటే బాలుడను అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే తన తండ్రి మాదిరిగా కాకుండా తను ఈ సైన్యంలో లేకపోతే యుద్ధము చేసే విషయంలో ఎక్కువగా అనుభవం లేనివాడుగా చెప్పుకున్నాడు. And Solomon answered God in humility. సొలొమోను దేవునికి ఎంతో దీనుడిగా జవాబిచ్చినాడు. And he made a unique and well thought out request for wisdom to rule the people of God. ఎంతో ఆలోచించి చాలా అసమానమైన, అంటే దేవుని ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానము కావాలని అడిగినాడు. Solomon desired practical wisdom. సొలొమోను క్రియాపూర్వకమైన జ్ఞానం కోరినాడు. For a moment, as I mentioned already, నేను ఇందాకే చెప్పినట్టుగా imagine yourself in Solomon's place, సొలొమోను స్థానంలో ఒకసారి మిమ్మల్ని ఊహించుకోనండి. where you could ask for anything. God says, okay, ask anything. మీరు ఏమన్నా దేవుని అడగచ్చు. అంటే దేవుడే మీ దగ్గరికి వచ్చి నీకేం కావాలో అడుగు అని అడిగితే Then what would be your request? అప్పుడు మీరు అడిగేది ఏంటి? Here we can clearly see the response of God. ఇక్కడ దేవుని యొక్క జవాబు ఏంటో మనం చూడగలుగుతున్నాం. Here in 2 Samuel 11th chapter, 2 సమూయేలు 11వ అధ్యాయంలో when David committed adultery with Bathsheba, దావీదు బెత్షెబా తోటి వ్యభిచారం చేసినప్పుడు, and when he got Uriah killed in a deceitful way, ఉరియాను ఎంతో మోసపూరితంగా ఆయన చంపించినప్పుడు, it is written at the end of that chapter, ఆ అధ్యాయం యొక్క చివర్లో రాయబడింది, the Lord was not pleased with what David had done. దావీదు చేసిన దాన్ని బట్టి దేవునికి ఏమి సంతోషం కలగలేదు. But in contrast, here with Solomon, అయితే దానికి భిన్నంగా ఇక్కడ సొలొమోనుతో what is written here? ఇక్కడ ఏం రాయబడింది? The Lord was pleased with his request. ఆయన మనవిని బట్టి దేవుడు ఎంతో సంతోషించినాడు. The Lord was happy with Solomon and gave him discernment to govern the people. దేవుడు సొలొమోను తోటి ఎంతో సంతోషించి తన ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన వివేకము, జ్ఞానమునిచ్చినాడు. Not only that, అంతేకాదు, he also granted him fame అంతేకాకుండా తనకి ఘనతను కూడా ఇచ్చినాడు. and also a chance for a long life as well. దీర్ఘాయుష్గా జీవించడానికి అది కూడా ఇచ్చినాడు. Several other blessings were also credited to Solomon. చాలా ఆశీర్వాదములు సొలొమోనుకి ఇవ్వబడినాయి. Solomon's desire to prefer wisdom over wealth changed his life.
ఐశ్వర్యము కంటే ఎక్కువగా జ్ఞానము కోరుకోడిన కారణాన్ని బట్టి సొలొమోను జీవితమే పూర్తిగా మారిపోయింది. The immediate occasion of two women arguing for a child proved his practical divine wisdom. వెంటనే ఇద్దరు స్త్రీలు తన శిశువుని గురించి అక్కడ కొట్లాడుకుంటున్నప్పుడు సొలొమోను పొందుకున్న జ్ఞానాన్ని అక్కడ క్రియాపూర్వకంగా ప్రదర్శించగలిగారు. Oh, we all know that story. మనందరికీ ఆ కథ తెలుసు. The promise of long life in verse 14 was linked with his obedience to God's law. 14వ వచనంలో ఏ వాగ్దానం అయితే దీర్ఘాయుష్షు గురించి ఉందో అది దేవునికి ఆయన చూపించిన విధేయతను బట్టి పొందుకున్నాడు. See, it is linked. అది దానికి దాంతో పాటు అతుకబడింది. If you obey God's law, then he will have long life. నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొని అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడే ఉంటావు. Sad thing was, అయితే ఇక్కడ విచారకరమైన సంగతి, Solomon loved the Lord, సొలొమోను దేవుని ప్రేమించినాడు, yet he also loved foreign wives who eventually turned away his heart from the Lord. అంతేకాకుండా ఆయన అన్య స్త్రీలను అన్య భార్యలను కూడా ప్రేమించినాడు. చివరకు దేవుని దగ్గర నుంచి ఆయన దృష్టిని వాళ్ళు మళ్లించేసినారు. That's what we read in 11th chapter verses 4 to 10. అదే మనం 11వ అధ్యాయం 4వ వచనం 10వ వచనం నుంచి చూస్తున్నాం. Oh, when your heart is divided, ఎప్పుడైతే నీ హృదయము విభాగించబడుతుందో, when your heart is filled with mixed motives, ఎప్పుడైతే నీ హృదయం అంతా కూడా కల్పించబడిన విషయాలతోటి కలిసి ఉంటుందో, and then the difficulties you have to face are often terrible. మీరు ఎదుర్కోవాల్సిన కష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. Oh, dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, let us be careful about our hearts. మన హృదయ ఆలోచన గురించి జాగ్రత్తగా ఉందాం. Jeremiah says in 17:9, we all know. ఇర్మియా 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, heart is deceitful above all things. హృదయము అన్నిటికీ మోసకరమైనది. Such a wise Solomon person, ఇంత జ్ఞాని అయిన సొలొమోను, as he could not control his heart and its desires. ఆయన తన హృదయ వాంఛలను ఆయన అదుపులో పెట్టుకోలేకపోయాడు. What is the result? దానికి ప్రతిఫలం ఏంటి? He ended his life as a foolish person. ఆయన ఒక బుద్ధిహీనుడిగా తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది. The proverbs what he wrote are full of wisdom. ఆయన రాసిన సామెతలు అవి ఎంతో జ్ఞానముతో కూడుకున్నవి. In those 31 chapters in the book of Proverbs, సామెతల గ్రంథంలో ఉన్న 31 అధ్యాయాలలో we can see nearly 890 verses. అక్కడ 890 వచనాలు చూస్తున్నాం. Every verse or every proverb is the embodiment of great truth and fact. ప్రతి వరుసలో ఉన్న ప్రతి వచనంలో ఉన్న మాట అది జ్ఞానం యొక్క గొప్ప విషయాన్ని బయలుపరుస్తుంది. Let us be careful while serving the Lord. అందుకనే దేవుని సేవించే విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. Today before our own eyes we are seeing that many are losing their blessings and privileges just because of this double-heartedness. ఈ నేటి దినాలలో మన కళ్ళ ఎదుటే మనం ఏం చూస్తున్నామంటే ఇటువంటి ద్విమనస్కులైన వారు, అంటే వాళ్ళ హృదయాలలో వేరువేరు తలంపులు కలిగిన వారు ఎంతో నష్టపోతూ ఉన్నారు. We must learn many lessons from others' failures. వారి పతనాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. Then the damage in our life will be less. అప్పుడు మనము నష్టపోయేది తగ్గుతుంది. To learn these lessons you need not wait for the time to commit mistakes. ఈ పాఠాలు నేర్చుకోవడానికి మనమేదో పొరపాటు చేసేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. We can learn from others mistakes. ఇతరుల యొక్క తప్పిదాల్లో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. Learning lessons from others' mistakes, it is not a hard way. From our own mistakes means it is a hard way. చూడండి, ఇతరుల యొక్క తప్పిదాల నుంచి పాఠం నేర్చుకోవడం అదేం కష్టం కాదు. మన సొంత తప్పిదాలు సొంత పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకోవాలంటేనే కష్టం. That's why learn lessons from similar mistakes committed by others. అందుకనే చేసిన పొరపాటు లాంటివే వేరే వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళ జీవితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. Then you can learn lessons with lesser pain. అప్పుడు చాలా ఎక్కువ కష్టము లేకుండా మనం ఆ పాఠాలు నేర్చుకోవచ్చు. Though God promised long life to Solomon, సొలొమోనుకి దేవుడు దీర్ఘాయుష్షువు వాగ్దానం but it చేసినప్పటికీ is a conditional promise. అది షరతుతో కూడిన వాగ్దానం. If you obey the law of God, నువ్వు ధర్మశాస్త్రం కట్టడలను అన్నిటినీ గైకొనిన ఎడల. that's why what has happened? అందుకనే ఏం జరిగిందండి? His wives have turned away his heart towards idolatry. తన భార్యలందరూ కూడా తన హృదయాన్ని విగ్రహాల వైపు He బలించేసి has not obeyed the law of the Lord.
అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన లోబడలేదు. That's why అందుకే he could not enjoy long life. ఆయన దీర్ఘాయుష్ అనుభవించలేకపోయినాడు. He became king approximately at the age of 18 to 20. 18 నుంచి 20 సంవత్సరాల ప్రాయంలో ఆయన రాజుగా అయినాడు. He ruled for 40 years. 40 సంవత్సరాలను పరిపాలించినాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He died before attaining the age of 60. అంటే 60 సంవత్సరాలు నిండకుండానే ఆయన చనిపోయినాడు. See, David lived for 70 years. దావీదేమో 70 సంవత్సరాలు జీవించినాడు. But not Solomon. అయితే సొలొమోను అంతకాలం These జీవించలేదు. are lessons to us. ఇవన్నీ కూడా మనకి పాఠాలు. Obedience to God's laws must be the prime motive of our lives. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించడమే అది మన జీవితంలో ప్రధాన ధ్యేయంగా ఉండాలి. If not, however precious may be the promises of God, we cannot reap their fruit. ఇప్పుడు మనం అలా విధేయత చూపించకపోతే మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఎంత ప్రశస్తమైన బట్టి కూడా వాటి ఫలము మనం అనుభవించలేము. Therefore, let us be careful about double-mindedness. అందుకనే ద్విమనస్కుగా కలిగి ఉండడం లేకపోతే హృదయంలో రెండు తలంపులు కలిగి ఉండడం గురించి జాగ్రత్తగా ఉందాం. As James writes, a double-minded person will be always unstable in his ways. యాకోబు ఆయన రాస్తున్నాడు కదా, ద్విమనస్కుడైన మనుషుడు తన మార్గంలో అన్నిట్లో కూడా చంచలుడుగానే ఉంటాడు, అస్థిరుడుగానే May ఉంటాడు. God help us to be careful as far as our obedience to God's word is concerned. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే విషయంలో మనము జాగ్రత్తగా ఉండడానికి దేవుని మనకు Oh, let సహాయం us be very చేయనుగాక. careful. దాని గురించి మనం జాగ్రత్తగా ఉందాం. Let what may happen, let us obey the word of God. ఏమి జరిగినా సరే దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Solomon is the wisest man ever lived. సొలొమోను భూమి మీద జీవించిన వారంతట్లో జ్ఞాని అయినవాడు. But he has committed the gravest mistakes. అయితే ఆయన ఎంతో గొప్ప పొరపాటు తప్పు చేసినాడు. The beginning was so great. తన ఆరంభం ఎంతో గొప్పది. But the glorious beginning has not ended so gloriously. మహిమాయుతమైన ఆరంభము అది మహిమలో అది ముగియలేదు. As a dear child of God, he started his career. దేవుని బిడ్డగా తన పనిని ఆరంభించినాడు. But, O Lord, being an idolater, he has ended his life. తుదకు తను ఒక విగ్రహారాధికుడిగా తన జీవితాన్ని ముగించాడు. He could not obey the law of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలకు ఆయన లోబడి గైకొనలేదు. Though the direct promise from the very mouth of God is there available for him, తనకు దేవుని నోట నుండే ఇవ్వబడిన వాగ్దానం అందుబాటులో but ఉన్నప్పటికీ he could not experience it. ఆ వాగ్దానాన్ని ఆయన At అనుభవించలేకపోయినాడు. the age of 58, 59, like that, he died. 58, 59 సంవత్సరాలకి ఆయన There చనిపోయినాడు. is no need for him to die like that. ఆ రీతిగా చనిపోవాల్సిన అవసరతే లేదు. Because you have given a wonderful promise of long life to him. ఎందుకంటే దీర్ఘాయుషు అన్న అద్భుతమైన వాగ్దానం మీరు ఆయనకి You ఇచ్చిన. said that I will lengthen your days. నీ దినములు నేను అధికం చేస్తానని. He has taken the promise, but he was not careful about the condition. ఆయన వాగ్దానము తీసుకున్నాడు కానీ ఆ వాగ్దానకున్న షరతు గురించి జాగ్రత్తగా లేడు. The result is so pitiful. దానికి వచ్చిన ప్రతిఫలము ఎంతో దయనీయం. Instead of lengthening his days were shortened. ఆయనకి తన దినములు అధికమయ్యే బదులు అవి తగ్గించబడ్డాయి. Help us to learn some lessons. దీని నుంచి మేము పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. Let what may happen, whatever may the price to be paid, help us, O Lord, to be obedient to thy word. ఏం జరిగినా కానీ ఎటువంటి క్రయము మేము చెల్లించవలసినా సరే ప్రభువా మీ వాక్యానికి విధేయత చూపించే విషయంలో మాకు సహాయం Oh, చేయండి. then we will be blessed, O Lord. అప్పుడు మేము దీవించబడతాం ప్రభువా. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.